తెలంగాణలో వచ్చేది బీసీల రాజ్యమే, జాజులా. తెలంగాణలో జరిగే బీసీల రాజకీయ పోరాటానికి సాంస్కృతిక ఉద్యమం తోడు అయితే ఇక వచ్చేది బీసీల రాజ్యమేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ కళాకారుల ఆత్మీయ కలయిక పేరుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కవులు, కళాకారులు తరలివచ్చి బీసీ కల్చరల్ ఫోరం వేదికను ఏర్పాటు చేశారు. లక్షల మందిని మనం డీసీఎంలల్లా, ట్రాక్టర్లల్లా, ఎడ్లబండ మీద ఎట్లయితే అట్లా లక్షల మంది బహిరంగ సభకు హాజరవుతాం. హాజరైన వాళ్ళు మనమైతే వేదిక మీద మాట్లాడేటోళ్ళు ఎవరో మీకు తెలుసు. ఒకరిద్దరే మాట్లాడతారు, అందరికి మాట్లాడే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ దాదాపు నాకు తెలిసి 60 మంది మాట్లాడారు. నేను నోట్ చేసుకున్నా, 60 మంది మాట్లాడారు. ఇంకా మాట్లాడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చైర్లు లేక బయట కూడా నిలబడ్డారు. అంజన్న నాకేం చెప్పిండంటే, మనం అనుకున్నది ఏంటంటే మన బీసీ కల్చరల్ ఫోరం ఓన్లీ ప్రెస్ మీట్ లెక్క కమిటీ అనౌన్స్ చేద్దామన్నారు. నేను ఎందుకైనా మంచిది ఒక 1 అవర్ బుక్ చేయన్నా ప్రెస్ క్లబ్ అని అన్నాడు. ఎందుకైనా మంచిదే అని చెప్పి 2 అవర్స్ బుక్ చేసిన. ఇది ఎందుకంటే కవులు, కళాకారులు, రచయితలు కాబట్టి కొంత విస్తమైన చర్చ ఉంటుంది కాబట్టి ఇలా కొంత ఎక్కువసేపు మాట్లాడతారని చెప్పి 2 గంటలు ఇది బుక్ చేసిన. ఇప్పుడు 3 గంటలు అయిపోయింది. అన్యదా భావించొద్దు. త్వరలోనే ఈ కమిటీ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఈ కమిటీ ఫైనల్ కాదు. దయచేసి ఇది బీసీ కల్చరల్ ఫోరం అనేది మనది. ఎవరు ఇస్తే ఒకరు ఇచ్చే వాళ్ళు ఉండరు, ఇంకొకరు తీసుకునే వాళ్ళు ఉండదు. ఇచ్చే వాళ్లకు, తీసుకునే వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. సమానత్వం కోసం మనం పోరాడుతున్నాం. కాబట్టి ఇందులో ఎవరైనా స్టేట్ బాడీలో ఉండాల్సిన వాళ్ళు, అన్న నేను స్టేట్ బాడీలో ఉంటా అని చెప్పండి. కంపల్సరీ ఉండండి, మీ హక్కు అది. అదేవిధంగా జిల్లా బాడీలో ఉండాలి.